హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ నుంచి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ 4232 పోస్ట్స్ అండ్ దీస్ ఆర్ అప్రెంటిస్ పోస్ట్. యాజ్ వి నో, మనకి ఇంటర్న్షిప్కి అప్రెంటిస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ వచ్చేసి స్మాల్ డ్యూరేషన్లో ఉంటుంది, అంటే త్రీ మంత్స్ టు 6 months మ్యాక్సిమం వరకు ఉండొచ్చు. అదే అప్రెంటిస్ అంటే ఏంటంటే మోర్ దాన్ 1 year ఉంటుంది అనమాట. సో అంటే ఏంటి, జస్ట్ ఎ కైండ్ ఆఫ్ కాంట్రాక్చువల్ బేస్డ్. అంటే ఈ అప్రెంటిస్ మీరు ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని రిమైనింగ్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఒక చదవండి మీరు అప్లై చేసే ముందు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తప్పే వాళ్ళకి మాత్రమే అప్రెంటిస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. దానికి మీకు కావాల్సింది ఏంటి, మీకు ఒక మెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆధార్ కార్డ్ కానీ ఆర్ మొబైల్ నెంబర్ కానీ ఆర్ మెయిల్ ఐడి తోటి కానీ మీకు రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఓటీపీ అడుగుతుంది. సో ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ ఓటీపీ తోటి వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే, ఇక్కడ తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్ ఎలిజిబుల్, ఏపీలో ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ విశాఖపట్నం, మన్యం, విజయనగరం అండ్ శ్రీకాకుళం. సో ఏపీలో ఈ డిస్ట్రిక్ట్స్ కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఎట్ ద సేమ్ టైం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లో నుంచి కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు ఈ అప్రెంటిస్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కోడ్స్ అనేవి డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏ కేటగిరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 4232. సో ఏసీ మెకానిక్ వచ్చేసి 143, కార్పెంటర్ 32, ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రం ఎలక్ట్రీషియన్కి ఉన్నాయి. సో ఎవరైతే ట్రిపుల్ ఇన్ ఐటీఐ, ఎలక్ట్రికల్లో ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. సో రిజర్వేషన్ వచ్చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందండి. ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారమే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్ కానివ్వండి, ఎయిర్ కండిషనింగ్ కానీ, కార్పెంటర్ అండ్ డీజిల్ మెకానిక్, వీళ్ళకి ఏంటంటే 10th class 50% ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఐటీఐ కరస్పాండింగ్ ట్రేడ్లో కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఏసీ మెకానిక్కి ఐటీఐ మెకానికల్ ట్రేడ్లో కంప్లీట్ అయి ఉండాలి. ఎయిర్ కండిషన్ కూడా మెకానికల్లో కంప్లీట్, కార్పెంటర్కి ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్, ఇలా డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ కంప్లీట్ ఆ పర్టికులర్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసరికి మినిమం 15 years ఉండాలి, మ్యాక్సిమం 24 years ఉండాలి. సో ఆ ఏజ్ కూడా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 28/12/2024కి మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10 years ఉంటుంది. సో ఈ దీన్ని బట్టి మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూడండి. సెలెక్షన్ వచ్చేసి యాజ్ పర్ ద క్వాలిఫైడ్ మార్క్స్ అనమాట. మీరు ఎస్ఎస్సిలో కానివ్వండి, ఐటీఐలో కానివ్వండి, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఇది సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎగ్జామ్ రాయాల్సిన పర్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, నో రిటర్న్ ఎగ్జామ్ ఆర్ వైవా, ఇంటర్వ్యూ కానివ్వండి, రిటర్న్ ఎగ్జామ్ కానివ్వండి ఏముండదు. జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం అకామిడేషన్ ఇస్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ తీసుకోవాలి. ఎక్కడ నుంచి, డాక్టర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో మినిమం అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్లో వర్క్ చేసే ఏ డాక్టర్ నుంచి అయినా మనం తీసుకోవచ్చు. ఆ ప్రొఫార్మా ఇక్కడ మీకు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ నుంచి మనం తీసుకోవచ్చు. సో ఫీ వచ్చేసి 100 rupees ఉంటుందండి. సో ఎలా పే చేయాలంటే ఈ ఆప్షన్స్, నెట్ బ్యాంకింగ్ నుంచి, ఏటీఎం, ఎస్బీఐ ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి, క్రెడిట్ కార్డ్ ఆర్ ఎస్బీఐ యూపీఐ నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా మనకి ఏం ఫీజు పే చేయాల్సిన పని లేదు. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయడానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ ఆర్ కన్ఫర్మేషన్ మెసేజ్ మీ మొబైల్కి కానీ మెయిల్ ఐడికి కానీ వస్తుంది. సో ఇలా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి రిక్వైర్మెంట్స్ అన్ని చదివి మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక, మీకు ఎలిజిబిలిటీ అప్లై అవుతే కనుక మీరు అప్రెంటిస్కి కానీ ఆర్ ఈ పార్ట్ టైం కాంట్రాక్చువల్ బేసిస్లో మీరు అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సీ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, అండ్ కన్సాలిడేటెడ్ మార్క్స్ కావాలి, ఐటీఐది కానివ్వండి, అండ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఈ గవర్నింగ్ బాడీ నుంచి మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ మీ కరస్పాండింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇది ఎవరికైనా కామన్ అనమాట. మెడికల్ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీ ఎక్కడ నుంచి అయినా మీరు కరస్పాండింగ్ డాక్టర్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత
మీరు ఇక్కడ చూడొచ్చు, దీస్ ఆర్ ద డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఏ కేటగిరీలో ఎంతమందికి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ మెకానిక్ తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 175 ఉన్నాయి, కార్పెంటర్ 42 అండ్ డీజిల్ మెకానిక్ 142, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 1053 లైక్ దిస్. ఇలా డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రొఫార్మా అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ ప్రొఫార్మాలో తీసుకోవాలి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈ ప్రొఫార్మా. తర్వాత ఇది డిక్లరేషన్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్, ఈ ప్రొఫార్మాలో డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. డిజేబిలిటీ అయితే ఈ ప్రొఫార్మా. ఇలా డిఫరెంట్ ప్రొఫార్మాస్ ఉన్నాయి. ఈ ప్రొఫార్మాని బట్టి కరస్పాండింగ్ అథారిటీ నుంచి మీరు తీసుకోవాలి. సో ఇది వెన్ వీ కమ్ టు దిస్ అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్, ఇప్పుడు మనకు మనం చూసింది ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 4232 అప్రెంటిస్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఇది డీటెయిల్ అంటే మనకి ఇంతకుముందు ఓపెన్ చేస్తుంది వచ్చేస్తుంది, డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో దీంట్లో ఎస్ఎస్ఈ డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇలా ఈ మెథడ్స్లో మనం పెన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా అప్లై చేస్తుంటే రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ అనండి. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతుంటే కనుక న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అనండి. వెన్ వీ క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28/12, ఇవాటి నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 27/1 అనమాట. సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మీరు ఏ స్టేట్ నుంచి చేస్తున్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా ఏ స్టేట్ నుంచి ఉన్నారు, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు, ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ పేరేంటి, తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి, ఈమెయిల్ ఐడి టైప్ చేయండి, మొబైల్ నెంబర్ టైప్ చేయండి, పాస్వర్డ్ ఒకటి కొత్తది క్రియేట్ చేయండి అండ్ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి. పాస్వర్డ్ చేయడం కోసం 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. ఒకటి లోవర్ కేస్, ఒకటి అప్పర్ కేస్, ఒకటి స్పెషల్ క్యారెక్టర్ కంపల్సరీ ఉండాలి. సో ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ అనండి. సో ఒకసారి మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని వ్యాలిడేట్ చేయండి. మెయిల్ ఐడికి మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మెయిల్ ఐడి కూడా వ్యాలిడేట్ అవుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్ అయిన తర్వాత క్లిక్ ఆన్ లాగిన్. ఒకసారి లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన యూజర్ ఐడి పాస్వర్డ్స్ తోటి ఇక్కడ మీరు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ రాయండి, పాస్వర్డ్ రాయండి, లాగిన్ అనండి. అన్న తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిషన్ని కంప్లీట్ చేయండి. సో మీరు చేస్తున్న ప్రాసెస్లో సో ఎవరికైనా మనం డౌట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. సో ఈ ప్రాసెస్లో జనరల్గా మనం కాంట్రాక్చువల్ అనగానే కాంట్రాక్చువల్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఖాళీ ఉండే ప్లేస్లో మనం ఏదో ఒక అప్రెంటిస్ చేసి ఇలాంటి సర్టిఫికేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు మనకి ఈ అప్రెంటిస్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి యూజ్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.